ఏం పని లేదు. కానీ ఒక ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో వ్యక్తిగతంగా వారి పిల్లలను చూడటానికి సొంత ఖర్చులతో విమానంలోకి వెళ్ళినప్పుడు మరి దాన్ని మీరు రాజకీయ అస్త్రంగా మార్చుకొని ఊరు వాడ తిరిగి గోలగోల చేశారు కదా. మరి ఆ గోలగోల చేసినప్పుడు మరి మరి నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని మరి నువ్వు మాయమైపోయినప్పుడు అడగాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకి మాకు కూడా ఉంటుంది కదా. అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వారి వ్యక్తిగతమైన పర్యటనకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరేం మాట్లాడారో కూడా రాష్ట్ర ప్రజలకు ఒకసారి వేసి వినిపించాల్సింది. ఈ ముఖ్యమంత్రి చాలా పేదవాడు, కన్న కూతుర్ని చూడాలని అభిమానం పుట్టింది. ఇక్కడి నుంచి ప్రత్యేకమైన విమానం వేసుకొని లండన్ పోయాడు. అక్కడ ల్యాండింగ్ ఉండాలంటే ఒక గంట కింద రేటు పడుతుంది. అంటే దగ్గర 30-40 కోట్ల రూపాయల మీ డబ్బులు ఖర్చు పెట్టి కూతుర్ల మీద అభిమానంతో లండన్ పోయాడు తమ్ముళ్ళు. 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్కి వెళ్ళాడు. హాలిడేకి వెళ్ళాడు. ఇక్కడ ప్రజలు కష్టాల్లో ఉంటే హాలిడేలకు వెళ్తాడు. జగన్ లండన్కి వెళ్ళి ఎక్కడ కొడుకుంటున్నాడు నేను అడిగానా? ఏ హోటల్కి వెళ్ళారని అడిగానా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇది చూడండి, ఇంకొకసారి వినిపిస్తాను ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియాలి. చాలా పేదవాడు, కన్న కూతుర్ని చూడాలని అభిమానం పుట్టింది. ఇక్కడి నుంచి ప్రత్యేకమైన విమానం వేసుకొని లండన్ పోయాడు. అక్కడ ల్యాండింగ్ ఉండాలంటే ఒక గంట కింద రేటు పడుతుంది. అంటే దగ్గర 30-40 కోట్ల రూపాయలు మీ డబ్బులు ఖర్చు పెట్టి కూతుర్ల మీద అభిమానంతో లండన్ పోయాడు తమ్ముళ్ళు. 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్కి వెళ్ళాడు. హాలిడేకి నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, సొంత డబ్బులు ఖర్చు పెట్టి వారి పిల్లలను చూడటానికి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని లండన్ వెళితే దాన్ని కూడా మీరు విమర్శిస్తూ 45 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విజనరీ ముఖ్యమంత్రి మీరు, 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అంటే ముఖ్యమంత్రిగా 16 సంవత్సరాల అనుభవం, రాజకీయ నాయకులుగా 45 సంవత్సరాలు, ప్రధానమంత్రి మోడీని మీరే ప్రధానమంత్రిని చేశారు, వాజ్పేయిని మీరే ప్రధానమంత్రిని చేశారు, 1956 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రపతులను మీరే చేశారు, ఈ దేశానికి స్వతంత్రం మీరే తీసుకొచ్చారు, ఈ దేశాన్ని బ్రిటిష్ వారిని ఇక్కడి నుంచి పారద్రోలింది మీరే, భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది మీరే, హైదరాబాద్ని కట్టింది మీరే, ముంబైని కట్టింది మీరే, ఢిల్లీలో దేశ రాజధానిగా ఢిల్లీని సెలెక్ట్ చేసింది మీరే అని చెప్పుకుంటారు కదా. ఇంత విజనరీ ఉన్నటువంటి మీరు, ఇంత అనుభవం ఉన్నటువంటి మీరు, మరి ఒక ముఖ్యమంత్రి వారికి పిల్లలను చూడటానికి వెళితే దాన్ని అంత వ్యంగ్యంగా మీరు మీ సుపుత్రులు ఇద్దరు విమర్శించారే. 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విమానం వేసుకొని వెళ్ళారు, ఇది వాళ్ళ సొంత డబ్బులు, ఈరోజు రాష్ట్ర ప్రజల బాధల్లో ఉంటే వాళ్ళు విమానం వేసుకొని వెళ్ళారు, వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి విమానం వేసుకొని వెళ్ళారు అని చెప్తున్నారు. మరి మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? మీరు ఆర్టీసీ బస్సు వేసుకొని వెళ్ళారా, లేకపోతే సైకిల్ దొక్కుంటే వెళ్ళారా, లేకపోతే పడవ వేసుకొని మీరు మీ అబ్బాయి ఇద్దరు కూడా పడవ దొక్కుంటా వెళ్ళారా కలుపుకొని? ఎట్లా వెళ్ళారు సార్ మీరు? పోనీ మీరు విమానంలో వెళ్ళారు, విమానం డబ్బులు ఎవరు కట్టారు సార్? అనిల్ అంబానీ కట్టాడా? విమానం డబ్బులు ఎవరు కట్టారు? దివంగత ఎన్టీ రామారావు గారు కట్టారు, మీ మాంగారు కట్టారా? పోన్లే మా అల్లుడు మా కూతురు ఇద్దరు జనవరి 1కి వెళ్తున్నారని మీ మాంగారు కట్టారా? మీకు డబ్బులు ఎవరు కట్టారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో నుంచే కదా డబ్బులు తీసుకుంది మీరు. గన్నవరం టు మాదాపూర్, మాదాపూర్ టు గన్నవరం, గన్నవరం టు సెక్రటేరియట్ విజయవాడ ఎవరు కడుతున్నారు సార్ డబ్బులు? దావోస్కి ఎవరు కడుతున్నారు సార్? సింగపూర్కి ఎవరు కడుతున్నారు సార్? సింగపూర్కి, దావోస్కి, ఇప్పుడు మీరు వెళ్ళినటువంటి పర్సనల్ టూర్కి డబ్బులు ఎవరు కట్టారు? మీరు విమానాల్లో వెళ్ళారా? లేకపోతే అక్కడ పార్కింగ్ ఛార్జెస్ ఉండవా? లేకపోతే మీరు వచ్చేంత వరకు మీరున్న 3 రోజుల వరకు గాల్లోనే చక్కర్లు కొడతా ఉంటుందా పార్కింగ్ చేయకుండా? విమానం గాల్లోనే చక్కర్లు కొడతా ఉంటుందా? మీరు వచ్చేంత వరకు మళ్ళీ విమానం పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతాయేమో అని చెప్పడానికి. మరి మీరు మాత్రం ప్రపంచానికి ఏ రూమ్లో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ హోటల్లో ఉన్నారు, ఎవరితో ఉన్నారు, ఎక్కడున్నారు ఎవరికి చెప్పరా? మాజీ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇంకొకళ్ళు అయితే మాత్రం వాళ్ళ పిల్లలను చూడటానికి వెళితే, అధికారికంగా పర్సనల్ టూర్లకు వెళితే అది మాత్రం ప్రపంచానికి చెప్పకపోతే మైక్ పట్టుకొని మాట్లాడతారా?
సో చెప్పడానికి శ్రీరంగ నీతులు ఉంటాయి కానీ పాటించడానికి శ్రీరంగ నీతులు ఉండవా అని ఒక రాజకీయ పార్టీగా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తే ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అధికార గణం ఏం సమాధానం చెప్తారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. అంటే చాలామంది అడగొచ్చు, ఏంటండి ముఖ్యమంత్రి గారు వెళ్తే 3-4 రోజులు వెళ్తే ఏమవుతుంది, తప్పే ఉంది? తప్పేం లేదు. అబ్సల్యూట్లీ ఒక ముఖ్యమంత్రి గారు ఒక ఎక్కడికైనా సరే వెళ్ళేసి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ కార్యక్రమాలు చూసుకోవచ్చు. దాని గురించి మనం ఎవరూ కామెంట్ చేయడానికి లేదు. కానీ నేనేమంటానంటే, రాష్ట్రం ఇంత బాధల్లో ఉంటే, రాష్ట్రంలో యువత ఇంత కష్టాల్లో ఉంటే 164 సీట్లు మీకు ప్రజలు అధికారం ఇచ్చి, ఎందుకు అధికారం ఇచ్చారో తెలుసా సార్? గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నా, గౌరవ ఐటీ మినిస్టర్ గారిని అడుగుతున్నా. నేను ఎందుకు మీకు అధికారం ఇచ్చారు? రాష్ట్ర ప్రజలు ఏమి నమ్మి మీకు అధికారం ఇచ్చారు? 164 సీట్లతోటి భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రానంత మెజారిటీని మీకు ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? ఫారెన్ టూర్లు తిరగటానికి ఇచ్చారా? పర్సనల్గా ఇక్కడ దాచుకున్న డబ్బును తీసుకుని అక్కడ హవాలా కుంభకోణం చేయడానికి ఇచ్చారా? దేనికోసం మీకు అధికారం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఎంతవరకు? ఇంతకుముందు మాట్లాడుతూ గౌరవ ఐటీ శాఖ మంత్రి గారు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉంటే, రాష్ట్రం ఇంత కష్టాల్లో ఉంటే, ప్రజలు ఇంత బాధల్లో ఉంటే మీరు మాత్రం లండన్ టూర్లు వెళ్తారా అని నేను అడుగుతున్నాను నారా లోకేష్ గారిని. యుగళం అనేటువంటి ఒక వాకింగ్ పరేడ్ చేశారు, మీరు గుర్తుందో లేదో నాకైతే తెలియదు, బహుశా మర్చిపోయారు. ఎందుకంటే అధికారం ఒకసారి వచ్చేసిన తర్వాత అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. అధికారం ఒకసారి వచ్చేసింది, మనం ఉప ముఖ్యమంత్రి, మనం కోరుకున్న వాళ్ళు ఉప ముఖ్యమంత్రి, మీ నాన్నగారు ముఖ్యమంత్రి, మీరేమో అనధికారిక ముఖ్యమంత్రి అయిపోయినారు. ఇంకా మీకు రాష్ట్ర ప్రజల కష్టాలతో సంబంధం ఏంటి? రాష్ట్రంలో యువత గురించి సంబంధం ఏంటి? మీరు ఇచ్చిన హామీల గురించి సంబంధం ఏంటి? మీరు మాట్లాడినటువంటి మాటల గురించి సంబంధం ఏంటి? మీరు చేసిన వాగ్దానాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరం ఏముంది? రాష్ట్ర ప్రగతి అవసరం ఏముంది? రాష్ట్రంలో ప్రజలు కష్టాల అవసరం ఏముంది? రాష్ట్రంలో అమరావతికి నిధులు వస్తే ఎంత, రాకపోతే ఎంత? రాష్ట్రంలో ప్రజలకు ఉద్యోగాలు వస్తే ఎంత, రాకపోతే ఎంత? ఉపాధ్యాయులకి, ఉద్యోగస్తులకి డిఏ వస్తే ఎంత, రాకపోతే ఎంత? ఈ రాష్ట్రానికి కంపెనీలు వస్తే ఎంత, రాకపోతే ఎంత? మన జేబులు నిండుతున్నాయి, మన ఖజానా నిండుతుంది, మన పర్సనల్ అకౌంట్లు నిండుతున్నాయి, చాలు. ఎంత సంపాదించాము అంటే 30-40 సంవత్సరాల సినిమాల్లో మా అన్నయ్య గారు సంపాదించిన దానికి 3 అంతలుగా ఈ 18 నెలల కాలంలో సంపాదించిన పవన్ కళ్యాణ్కి తెలుసు పొలిటికల్ పవర్ వాల్యూ ఏంటో. రోజుకి 5 కోట్ల రూపాయలు తీసుకొని 150 కోట్ల నుంచి ఇప్పుడు 200 కోట్ల రూపాయలకి నూతన సంవత్సరంలో మీ యొక్క ఇన్కమ్ రేట్ పెంచుకున్నారు చూసారా? ఆ ఇన్కమ్ రేటు పెంచుకున్న రేటుకి సంబంధించినటువంటి వాల్యూ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి, పవర్ యొక్క వాల్యూ ఏంటో. రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలను నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తాను. తమ్ముడు జాబ్ క్యాలెండర్ గురించి ఆల్రెడీ చెప్పా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా స్పష్టంగా జనవరి 1 2025 నేను ఇస్తాను. సో ప్రభుత్వం తమ్ముడు జాబ్ క్యాలెండర్ గురించి ఆల్రెడీ చెప్పా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా. నేను అడుగుతున్నా గౌరవ ఐటీ మినిస్టర్ గారిని, ఏమన్నా కడుపుకి అన్నమేనా తినేది? మనం కడుపుకి అన్నమేనా తినేది? నారా లోకేష్ గారు, ఏమన్నా అర్థమవుతుందా?
మనిషిగా పుట్టి తెల్ల చొక్కా ఒకటి వేసుకొని అమాయకంగా ఒక గడ్డం పెంచేసుకొని ఏమి తెలియని అమాయకులాగా స్వాతిముత్యం కమల్ హాసన్ లాగా నటిస్తే ఆ నటన ఎంతో కాలం నిలబడదు సార్. బహుశా జనవరి 1 ఇంకా వచ్చినట్టు లేదు. మీరు మీ యొక్క అనధికార పర్యటన నుంచి ముగించుకొని మీరు ఇంకా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విషయంలో ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని